బొలరో వాడు ర్యాష్గా వచ్చి వాడే కొట్టేసాడు మనం లెఫ్ట్ సైడ్ ఉన్నాం. దొరకలే, బండి దొరకలేదు. చీకటి చీకటి ఉంది, నెంబర్లో కనపడలేదు. మనం मेरा मार्केट 3 రోజులు లేదా ఇక్కడ నుంచి పూర్తిగా తరలించాల్సి వస్తే చేయించాలి. పాత దాంట్లో అయితే కండక్టెడ్గా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పాను సార్ కూడా మాట్లాడి పంపించాలని చెప్పారు. మీటింగ్ పెట్టుకున్నప్పుడు పంపిస్తామని చెప్పారు. మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని చెప్పాను. ఇది వేకెంట్గా ఉంచడానికి కూడా వీళ్ళు ఒకవేళ ఇది కాటన్ శారీస్, కాటన్ ఇది కావాలి మేడం. మనకి ఎక్కడ లేదు మేడం. ముఖ్యంగా ఈ మిస్ట్రీ మార్కెట్ అనేది కాటన్ అంటే బయర్స్ కూడా లేక ఇప్పుడు బయర్స్ ఇంప్రూవ్ అయ్యారు. 4-5 years నుంచి ఇంప్రూవ్ అయ్యారు. ఒకసారి ట్రై చేసి ఫెయిల్ అంటే మరి ప్రధానంగా ఈరోజు ఇక్కడ మార్కెట్ యార్డ్లో ఉన్న సమస్యల పరంగా చూసినట్లయితే మౌలిక వసతుల పరంగా చాలా ఇష్యూస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ షెడ్, ఎందుకంటే గ్రౌండ్ నట్ అధికంగా రావడం జరుగుతుంది కాబట్టి మరి రైతులకు వారు తీసుకొచ్చినటువంటి పచ్చి వేరుశెనక్కాయలను ఆరబెట్టుకునే సౌకర్యం మాత్రంగా ఉంది. దీనికి సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్ ప్రపోజల్స్ దాదాపు 60 లక్షల రూపాయలకు ప్రతిపాదనలు కూడా పంపించడం జరిగింది అని ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ వారు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ టెండర్స్ కూడా కాల్ఫర్ చేసినప్పటికీ కూడా ఎవరు సమర్థంగా లేని కారణంగా ఈ పని ముందుకు సాగలేదు. కాబట్టి మరొకసారి ఈ ప్రక్రియను ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అదేవిధంగా తాగునీరు కానివ్వండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి క్యాంటీన్ లేదా టాయిలెట్స్, ఇవన్నీ ముఖ్యంగా రైతులకు రెస్ట్ హౌస్, వారికి మరి విశ్రమించడానికి సరైన సదుపాయం కూడా లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా 1 by 1 మరి ఈ వారికి ముందు అవగాహన రావాలి. ఎందుకంటే ఏ మార్కెట్లో ఎంత రేటు ఉంది, ఈరోజు ఎంత రేటు ఉంది, రేపు ఏ రేట్ రావచ్చు అంటే ఫోర్కాస్టింగ్ అనేది, లేదా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రేట్స్, ఇవన్నీ కూడా వారికి అవేర్నెస్ కల్పించడం ద్వారా, వారికి తెలియపరచడం ద్వారా మరి వారు సరైన ధర ఉన్నప్పుడు మాత్రమే మనకు మార్కెట్కి ఈ సరుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా రైతులను చైతన్యపరచడం అనేది నా ఉద్దేశం. ఈ నాంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి అవకతవకలు లేదు కాబట్టి ట్రేడర్స్ పరంగా కూడా వారు ఇబ్బందులు కొనసాగించడానికి లేకుండా మరి వారందరికీ కూడా తగిన సూచన కూడా జారీ చేయడం జరిగింది. మరి మార్కెట్ ఫీజుకు సంబంధించి దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు వారికి టార్గెట్గా ఇచ్చినప్పటికీ దాదాపు ఇప్పటికీ అంటే ఈ ఫైనాన్షియల్ గత 5 నెలల్లో దాదాపు 2.44 crores రూపీస్ ఇప్పటికీ వసూలు చేయడం జరిగింది. గత సంవత్సరం లక్ష్యంతో పోలిస్తే ఇది కొంచెం ఎక్కువ అయినప్పటికీ కూడా మరి మార్కెట్ ఫీ వసూలు కూడా పెంచడానికి తప్పనిసరిగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది అందరూ కూడా తగిన కృషి చేయాల్సింది. వీరందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మార్కెట్ ఫీజు పెంపుదల అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అధికారులందరూ వాళ్ళందరూ కలిసి కృషి చేసి మరి అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి ఈ మార్కెట్ యార్డ్ వాళ్ళకి చెప్పడం జరిగింది.